ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన విమర్శిద్దాం, ఈ బోసిడికేలేంటి, ఇది పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అభిశంసించాడు అనుకోండి, వేరే వాళ్ళు మాట్లాడతారా? ఇదే పట్టాభి అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవాడే కదా. సో అందువల్ల సమస్య ఒకటి నాయకుంది. రెండవ సమస్య ఎక్కడుంది? మీడియాది. మనం కూడా ఏం చేస్తున్నాం, మంచి ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించామనుకోండి, రాష్ట్రాలకు 42% పన్నులు అంటున్నారు, 30% వస్తున్నాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద ఎంత, సెంట్రల్ గ్రాంట్స్ కింద ఎంత, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఎంత, వర్టికల్ ఫెడరలిజం అంటే ఏంటిది, ఆరిజెంటల్ ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి అని విశ్లేషించామనుకోండి, చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. అఫ్కోర్స్ నా వీడియోలు చూస్తున్నారు, ఇది కూడా 1,00,000 మంది పైన చూశాను, ఏదో మాట్లాడుతూ ఈ టాపిక్ పైన. సో మీకు మోర్ దెన్ 1 lakh చూశారు. కానీ జనం కూడా ఎట్లయిపోయారు, జనం ఆ మీడియా ఎట్లయిపోయింది, డిబేట్ దేని మీద పెడతావు? ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెడరలిజం మీద డిబేట్లు వచ్చాయా? ఎన్ని తెలుగు టీవీ ఛానల్లో రాష్ట్రాలకు వనరులు తగ్గిపోతున్నాయి, ఇది న్యాయమా అని ఒక సీరియస్ డిబేట్ నడిచింది, ఎక్కడనలే. కానీ కృష్ణమురళి ఇలా ఎందుకు అన్నాడు అని కృష్ణమురళి పైన మాత్రం పోసాని కృష్ణమురళి పైన ఎన్ని డిబేట్లు నడిచాయి చూడండి. పోసాని కృష్ణమురళి పైన జరిగిన డిబేట్లు లేదు, ఇతర నాయకులన్న మాటలపైన బూతులపైన జరిగిన టీవీ డిబేట్లు రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోతున్నాయి, రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్న దానిపైన డిబేట్లు నడిచాయా? ఈ కంపారిజన్ చూడండి. అంటే మీడియా తప్పు. మీడియా వాళ్ళని అడిగారనుకోండి, జనాలకు ఏమి ఇంట్రెస్ట్ అవే చూపుతున్నా మా తప్పని. కానీ అది నిజమా? నేను ఆ అనుభవం చెప్పాను, మీరు గూగుల్లో కొట్టండి. నేను మాట్లాడింది మీకు మోడీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల ఆర్థిక వనరులకు ఎలా దెబ్బతగిలినాయని మోర్ దెన్ 1 lakh చూశారు. మరి జనాన్ని తప్పైతే జనం ఎందుకు చూశారండి? ఇది అంటే మీడియాకు ఒక స్వీయ మానసిక దృక్పథం, మాకు తెలిసిందే ప్రజలు నచ్చుతున్నారు అని. అందువల్ల వీళ్ళు జనరంజకంగా దాన్నైనా చెప్పచ్చు. కానీ అయినా మీడియా పైన ఒక సామాజిక బాధ్యత, మీడియా ఇన్స్టిట్యూషన్. జనం కొంటున్నారు కదా అని నేను సైనాడ్ అమ్ముతా అంటే నడవదు కదా. జనం కొంటున్నారు కదా అని డ్రగ్స్ అమ్మేవాడు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. జనం కొంటున్నారు కదండి, డిమాండ్ ఉందండి, మాకు డ్రగ్స్ అంటే అని మేము అమ్ముతున్నాం అంటే ఒప్పుకుందామా? డ్రగ్స్ అమ్మడానికి కూడా ఇదే డిఫెన్స్ వస్తాయి కదా. కానీ చాలామంది సినిమా నుంచి మొదలుకొని మీడియా వరకు అశ్లీలం ఎందుకు చెప్తున్నారు? జనం చూస్తున్నారండి. జనం చూడడం కాదు, మీరు చూపుతున్నారు. అందువల్ల జనం బలహీనతను కూడా ప్రశ్నిస్తూ మీడియా సామాజిక బాధ్యత. 3 కోర్టులు కూడా ఏమవుతున్నాయి, వీటిపైన ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరికి ఏం పైన ఏం శిక్షలు పడతాయి మనం చూస్తున్నాం కదా. ఇన్ని తిట్లు, ఇంతమంది తిట్టుకుంటున్నా ఎవరిపైన ఏం జరిగింది? కానీ ఎక్కడో ఒక గుజరాత్లో ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రాజద్రోహం కేసు పెడతారు. మీకు ఆశ్చర్యం వస్తుంది. ఆఖరికి జడ్జిల పైన కూడా అసభ్యంగా కామెంట్లు చేసినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి? దీనికి పరిష్కారం సమాజం గనక ఏ రాజకీయాలకు అతీతంగా మీరు తప్పును తప్పు, చెడును చెడు, మంచిని మంచి అనే దశలో సమాజం లేదు. సమాజము కులం ఆధారంగా మా కులం వాడు బూతులు తిడితే అది మాకు సంగీతమే, మా వ్యతిరేక కులం వాడు తిడితే మాత్రం మేము బూతులుగా భావిస్తాం. ఇది ఇక్కడ కాదు, అమలాపురం నుంచి మీకు అమెరికా వరకు ఇదే గోల, ఇంకా వేరే గోలే లేదు. మీరు అమెరికాలో ఉన్నవాడికి కూడా మా కులం వాడు తిడితే అది సంగీతమే మాకు, అలాగే వినిపిస్తుంది సార్ అంటాడు. నా పార్టీ వాడు తిడితే మాకు సంగీతమే, వేరే పార్టీ వాడు తిడితే మాత్రం మాకు అది బూతులాగా అనిపిస్తుంది. ఇది అమలాపురం నుంచి అమెరికా వరకు ఇట్లనే ఉంటే అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇక మీకు సమాజం ఎక్కడ మారుతుంది? ఇది ఎవరు తప్పు? ఇక రాజకీయ నాయకులు అందామా, వాళ్ళకేమున్నది, ప్రజలు దీన్ని చూస్తున్నారు. తమ బాసు గౌరవిస్తాడు, తమ శ్రేణులు మెచ్చుకుంటాయి, ఇంకేం కావాలి? పోసాని కృష్ణమురళి ఇట్లా పోయి ఇట్లని వైసీపీ వాళ్ళ దగ్గరకు పోతే వైసీపీ అభిమానులు ఏం పోసాని నీవయ్యా పోరాట యూదుని అని వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళు కేరింతలు కొడతారు. తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు ఎవరన్నా బూతులు తిట్టి టీడీపీ శ్రేణుల దగ్గరికి వెళ్తే అయ్యన్న పాత్రుడిని మెచ్చుకున్నారు తప్ప అయ్యన్న పాత్రకు ఏం నష్టం జరిగింది? స్పీకర్ అయ్యాడు కదా. ఇలా మాట్లాడితే ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? స్పీకర్ కాలేదా? పోసాని కృష్ణమురళి మాట్లాడితే ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా. అంటే తిడితేనే పదవులు వస్తున్నాయి కదా, తిడితేనే కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారు, తిడితేనే మంత్రి పదవులు వస్తున్నాయి. నీకు బూతులు ఎంత ఎక్కువ తిడితే అది క్వాలిఫికేషన్గా పాలిటిక్స్లో రాజకీయ పార్టీలు మార్చేసాయి కదా.
సో అందుకే మీకు పవన్ కళ్యాణ్ మీకు శాసనసభలో స్పీకర్ ఉద్దేశించి అన్నది గుర్తుండి ఉంటుంది. ఎస్ సార్. మీరు ఇప్పటిదాకా మీరు అన్నారు మాట్లాడారు, ఇప్పుడు మీరు కంట్రోల్ చేయాల్సిన ప్లేస్లో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఎక్కడ చురక పెట్టాలో అక్కడ పెడుతున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఎక్కడ చురక పెట్టాలో తిరుపతి స్టాంపీడు గత ప్రభుత్వం టోకన్ల సిస్టమ్ పెట్టి దాట్ వీట్ అంటుంటే క్షమాపణ చెప్పాను ఒకటేసారి. దెబ్బ పెద్ద చురక పడింది. సో పవన్ కళ్యాణ్ పెట్టే చురకలు మీరు జాగ్రత్తగా గమనించండి. క్లియర్గా ప్రజల్లో ఉండే సెంటిమెంట్ను జాగ్రత్తగా చూసి అంటున్నాడు. అందుకే శాసనసభ వేదిక పైన అన్నాడు, ఇది బయట కాదు నాకు గుర్తున్నంత వరకు. సార్ అసెంబ్లీలో అన్నాడు. మీరు ఇదాలను అనేవాళ్ళు మీ అది కరెక్ట్ గుర్తులేదు కానీ గట్టిగానే అన్నాడు. సో ఏమనలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కదా, ఆయన ఏమనరాదు. సో అందువల్ల రాజకీయాల్లో ఇందులో అందరూ తలా పాపం తిలా పిడికాడు. రైట్ సార్. నెక్స్ట్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది సార్. దానికి కారణం ఏంటంటే